దేవుని రాజ్య విస్తరణ కోసం, దేవుని రాజ్యంలో మిగిలి ఉన్న కొంతమందినైనా కాపాడుకోవాలి అన్నటువంటి ఆశతో ఆయన రిస్క్ తీసుకుని మరి యెహోవా ప్రవక్తలను 100 మందిని కాపాడుకుంటూ వస్తున్నాడు. 100 మందిని కాపాడుకుంటూ వస్తున్నాడు. పరిస్థితి ఏమిటి? సంఘం మోసపూరితమైనటువంటి పరిస్థితి ఏమిటి? మన ప్రవక్తలను ఎక్స్పోజ్ చేయాలి, అవతలి వాడికి మనం బాగుగా, వాడి దగ్గర గుడ్ బుక్స్ లో ఉండాలి, మంచి బుక్స్ లో అక్కడ ఉండాలి, మన వాళ్ళను మనం ఎక్స్పోజ్ చేయాలి. ఇది ఈరోజు మన పరిస్థితి. చాలా దయనీయమైన పరిస్థితిలో క్రైస్తవ సంఘం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంది అన్న విషయాన్ని ఇది ఆ ఓబద్యను పిలిచి, గడ్డి లేదురా నాయన, జంతువులన్నీ చచ్చిపోతున్నాయి, వెళ్ళి గడ్డి ఏమైనా ఉంది చూడుపో అని అంటే ఓబద్య గారు లేచి బయలుదేరలేరు. అక్కడి నుంచి ఏలియా వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? సరే వెళ్తాను అని బయలుదేరాడు. బయలుదేరి వెళ్ళి చెప్తూ ఉంటే మధ్యలో కలిసి నా ఏలిన వాడవైన ఏలియావు నీవే కదా అని అడగగా అతడు నేనే అని చెబితే, నీ ఏలిన వాడి దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయము అని చెప్పినందుకు ఓబద్య, ఇది బాగుంది, నేను సావాలని చెప్తున్నావా ఇలాంటి పనులు? నేనేమో ఆయన నుంచి కాపాడుకోవటానికి ఆయన భార్య అందరినీ చంపేస్తూ ఉంటే ఒక గుహలో 50 మందిని, ఇంకో గుహలో 50 మందిని, 50 మంది వేసి చొప్పున 100 మందిని నేను కాపాడుకుంటూ ఉంటే ఇప్పుడు నేను వెళ్ళి ఏలియా ఉన్నాడని చెప్పాలా? అంటే నన్ను చంపాలని నువ్వు ప్లాన్ వేసావా? ఏమయ్యా ఇలా చేస్తున్నావు? దారిలో కనిపిస్తే నమస్కారం పెడితే నువ్వేమో నాకు ఇంత పనిచ్చావేంటి అని అంటే ఆయన అంటాడు, అయితే నేను నీ యుద్ధ నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొనిపోవును. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానము తెలియజేసి తరువాత నీవు అతనికి కనబడిన యెడల అతడు నన్ను చంపివేయును. యెజబేలు తన ప్రవక్తలను, యెజబేలు ఆరాధించేటటువంటి బయలుదేవుని ప్రవక్తలను ఆమె ముందుకు తీసుకుని రావడం కోసం యెహోవా ప్రవక్తలను నాశనం చేస్తూ ఉంటే, లోకానికి సంఘానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ సంఘర్షణ, సంఘములోనికి చొచ్చుకొని రావాలి అన్నటువంటి సంఘర్షణ, లోకములో ఉన్నటువంటి లోక ఆశలకు, లోక పొట్టకు అమ్ముడుపోయినటువంటి క్రైస్తవ నాయకులు యెజబేలు సంతానములాగా, యెజబేలు ప్రవక్తలలాగా సంఘములోనికి చొరవ చేస్తావేమో, నన్ను చంపుతాడు ఆయన అని బదిపడుతున్నాడు. అందుకే ఏం భయం లేదు, నువ్వు వెళ్ళి చెప్పు, నేను వచ్చి ఎదుర్కొంటాను అని అన్నాడు. ఇప్పుడు చూడండి ఎంత చక్కటి మాట రాయబడి ఉందో. అప్పుడు ఆహాబు, నన్ను చంపునట్లుగా నీ ఏలిన వాని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞిస్తున్నావు కదా అని చెప్పిన తర్వాత 17వ వచనం, ఆహాబు ఏలియాను చూచి, ఎందుకు 16వ వచనంలో, అంతటా ఓబద్య ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలుసుకొనుటకై ఆహాబు ఏలియాను కలుసుకోవటానికి ప్రభుత్వం దిగి వస్తా ఉంది. ఏలియాను కలుసుకోవటానికి రాజు దిగి వస్తున్నాడు. రాజు దిగి వచ్చి అంటున్నాడు, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కదా. ఆయన అంటాడు, నేను కాదురా నాయన, ఇశ్రాయేలు నీవు నీ పెద్దలైనటువంటి నీ తాత తండ్రులు ఆరాధించినటువంటి యెహోవా దేవుణ్ణి విడిచిపెట్టి నీ సొంతంగా నీవు నీ భార్య కలిసి దేవుని రాజ్యములో యెజబేలు రాజ్యాన్ని తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తున్నావు కదా. నీ పొట్ట నీకు దేవుడయ్యాడు కదా, నీ రాజ్యము నీకు దేవుడయ్యాడు కదా. ఉన్నతమైన స్థలాలలో స్తంభాలు కట్టించి దానికి దీప నైవేద్యాలు వేస్తున్నావు కదా, ఆషేరు దేవతను చేసుకున్నావు కదా, అది నీకు శాపకరంగా మారింది అని ప్రకటించాడు. అక్కడే రాసిన చూడండి కావాలంటే. ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. అయితే ఎందుకు శ్రమ పెట్టువాడు నీవే కదా అంటే అతడు నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై అందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడి. ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్ మై బ్రదర్స్, మై సిస్టర్స్. ఎన్ని నాళ్ళని 2 పడవల మీద కాళ్ళు పెడతారు? 10 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది, 30 ఏళ్ళు అయిపోయింది, 50 ఏళ్ళు అయిపోయింది. అయితే అటుండండి, లేకపోతే ఇటుండండి. ఒక రోజు రాబోతోంది, ఈ రానున్న 4-5 సంవత్సరాల్లోనే బహుశా జరగచ్చు. నువ్వు ఉంటే ఇటుండు, లేకపోతే అటుండు అని దేవుని వాక్యం చెప్తే నీకు వినపడటం లేదు కదా. పాలకులు చెప్తారు, పాలకుల చేత ప్రభు చెప్పిస్తాడు.
పాలకుల చేత ప్రభు చెప్పించినప్పుడు ఓరి గగ్గోలు పెడుదురు గాని అప్పుడు తెలుస్తుంది నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవరు, నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవరు కాదు అని. ప్రియమైనటువంటి సంఘమా, ఏలియాను పోలి మనం జీవించాలి. ఏలియాను పోలి అయితే ఇటు లేకపోతే అటు, తాడో పేడో తేర్చుకోండి అని అంటే, ఈరోజు సంఘంలో మనం ఎలాంటి రెస్పాన్స్, ఎలాంటి ప్రత్యుత్తరం, ఎలాంటి స్పందననైతే ఇస్తున్నామో చాలా ఆశ్చర్యం కలిగేట్లుగా ఆ రోజు కూడా అదే స్పందన. చూడండి 21వ వచనంలో, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలుకకపోయారు. అంత మనలాగానే ఉన్నారు కదా వీళ్ళు, ఒక్క మాట కూడా పలకటం లేదు, సైలెన్స్. ఏంటినా కొన్ని వందల సంవత్సరాలుగా మేము ఇట్లే ఉన్నాం కదా, అది ఓకే ఇది ఓకే అంటున్నాం కదా, ఈయన వచ్చి ఇప్పుడు ఇటన్నా అటన్నా అంటాడేంటి? ఒక్క మాట కూడా పలకలేదు. దేవుని వాక్యముతో హెచ్చరిస్తే మనకు స్పందన రాదు. ఇది సంఘములో నాయకుల వైపు నుంచి కాదు, సంఘ సభ్యుల వైపు ఉన్నటువంటి మోసం గురించి మాట్లాడుతున్నారు. సంఘ సభ్యుల్లో ఉన్నటువంటి మోసపూరిత ఆలోచన విధానం గురించి మాట్లాడుతున్నారు. ఒక్క ప్రత్యుత్తరం రాదు. దేవుని వాక్యము చేత హెచ్చరిస్తే అటన్నా ఉండు ఇటన్నా ఉండు అని అంటే అర్థం కాక ఏమి మాట్లాడక నిర్ణయించుకోలేని పరిస్థితి. కానీ అది అయిపోయిన తర్వాత ఏలియా అంటాడు, సరే నేను ఒక అద్భుతం చేస్తాను అని చెప్పి ఈ బలిపీఠాన్ని కట్టించి దాని మీద ఎద్దును తునకలుగా చేసి పెట్టేటటువంటి అద్భుతం గురించి మాట్లాడినప్పుడు వీళ్ళు అంటారు 24వ వచనం, తరువాత మీరు మీ దేవతల పేరు పెట్టిన ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా ఏమన్నారు జనులందరూ? ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చారు. ఇది మనకు కావాలి. మనకి ఏం కావాలి అని అంటే ఎంటర్టైన్మెంట్ కావాలి, యాక్టివిటీ కావాలి. దేవుని వాక్యంతో హెచ్చరిక వస్తే స్పందించాం, కానీ నేను అద్భుతం చేస్తాను అని అంటే స్పందించేస్తాం. అబ్బా ఇది భలే ఉంది, భలే ఉంది, తాళీ బజావ్ అనగానే అందరూ ఓకే ఓకే అంటున్నారు. ఇది క్రైస్తవ సంఘానికి పట్టినటువంటి, పాత రోజులలో ఉన్నటువంటి ఇదే చెదలు ఈ రోజుకు పట్టి ఉంది. మనం మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాం. పేతురు అంటాడు, అయ్యా నేను ఆ కొండ మీద ఉన్నానయ్యా, యేసు ప్రభుతో కలిసి తిరిగాను, యేసు ప్రభుని తాకాను, ఆయన దగ్గరికి ఏ ఏలియా అయితే ఈ కొండ మీద నిలబడి నువ్వు అటుంటావా ఇటుంటావా అని ప్రశ్నిస్తున్నాడో ఆ ఏలియా దిగొచ్చాడు. అది చూసి నేను చెవులార విన్నాను, పైనుంచి ప్రభు తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుము అని చెప్తూ ఉంటే నేను విన్నాను. అదంతా విన్నాను, కానీ అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మన చేతిలో ఉంది అని 1 పేతురు గ్రంథంలో చాలా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు. ఈ అనుభవాలు కాదురా నాయన, నీ చేతిలో ఉన్నటువంటి వాక్యములో ఉన్న హెచ్చరిక అర్థం చేసుకోరా నాయన విశ్వాసులం. కానీ చేవ చచ్చిన రోషము లేని విశ్వాసులమని చెప్పుకునే జీవితం. ఇదంతా అయిపోయినాక వీడిని ఎవడరా పిలిచింది అని వీళ్ళని పిలవండి, అయినా పర్వాలేదు చెప్పనివ్వండి. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా బయలా అని ప్రార్థన చేస్తున్నారు, ఒళ్ళంతా కోసుకుంటున్నారు, ఏం కావట్లా. చివరికి ఈ నాయకులు ఏం చేశారంటే 26వ వచనం, ఇక్కడ స్టేజ్ల మీద జరిగేటటువంటి జిమ్మిక్లు కనిపిస్తాయి చూడండి. ఫస్ట్ మామూలుగా ప్రార్థన చేస్తున్నారు, బయలా బయలా అంటున్నారు, కావట్లేదు. ఏం కాకపోతే ఈయన ఏం చేస్తున్నారు, ప్రార్థన వినునని బయలు పేరు పెట్టిన ప్రార్థన చేసిరి గాని ఒక్క మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చి వాడెవడును లేకపోగా వారు తాము చేసిన బలిపీఠములో యొద్ద ఏం చేస్తున్నారు, గంతులు వేయ మొదలు పెట్టిరి. ఎవరైతే ఈ పొట్టగూటి కోసము వచ్చారో, దేవుని రాజ్యము పేరట సొంత రాజ్యాలు నిర్మించుకున్నారో, వారి ప్రార్థనలు అందరి ముందు చేసేటటువంటి సరళమైన మాటలతో జరిగే ప్రార్థనలు అర్థం కావో, వీళ్ళు ఏం చేస్తారంటే గంతులేసి ఎంటర్టైన్మెంట్ చేస్తారు, జిమ్మిక్కులు చేస్తారు, లేనిపోనివి సృష్టించే ప్రయత్నాలు చేస్తారు, ఒళ్ళు కోసుకుంటారు, బూడి చేసుకుంటారు, ఇంకా ఏవేవో 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 చేస్తారు. చేసి మభ్య పెడుతూనే ఉంటారు, మీరు మభ్యపడుతూనే